హాయ్ అండి, అందరికీ నమస్కారం. నాకు గ్రాడ్యుయేషన్ లేదు అని బాధపడుతున్నారా? లేదంటే గ్రాడ్యుయేషన్ లేకుండా నేను సాఫ్ట్వేర్ చేయాలని బాధపడుతున్నారా? అయితే అటువంటి వారికి ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తీసుకునే ప్రతి పైసకు న్యాయం జరగాలి. కాబట్టి మీరు గ్రాడ్యుయేషన్ లేకున్నా నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్లో రాణించగలగాలి, నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు డిప్లొమా కానివ్వండి, ఎస్ఎస్సి కానివ్వండి, గ్రాడ్యుయేషన్ కానివ్వండి, ఏదైనా సరే చేసినా చేయకున్నా డిప్లొమాలో ఉన్నాం, మేము ఎస్ఎస్సిలో ఉన్నాం, లేదంటే ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నాం అనే వారికి కంప్యూటర్ జనరేటెడ్ సొల్యూషన్ కంపెనీ తరపున మంచి ఆపర్చునిటీ అనేది రావడం జరుగుతుంది. అయితే జాబ్ వచ్చేసి టెక్నికల్ సపోర్ట్ వాయిస్ ప్రాసెస్. అంటే మీరు మీ యొక్క మాట ద్వారా, మీకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా వాళ్ళు చెప్పిన టేక్ ఓవర్ కాల్స్ అనేది తీసుకొని మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు అప్పచెప్పినట్టు వాళ్ళకి వచ్చినటువంటి కస్టమర్లకు ఫోన్లో సమాచారం అనేది తెలియజేయాల్సి ఉంటుంది. దానికి ట్రైనింగ్ అనేది ఉంటుంది, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. దీనికి గాను మీకు ఇంటర్మీడియట్ చదివి, డిప్లొమా చదివి ప్లస్ ఎస్ఎస్సి చదివిన వారికి పర్ యానం 1.5 lakhs నుంచి 3 lakhs వరకు ఇచ్చే ఆస్కారం కూడా ఉంది. కంప్యూటర్ జనరేటెడ్ కంపెనీ హైటెక్ సిటీ మాదాపూర్లో కలదు. అయితే మనకు రిక్వైర్డ్ ఏమేమంటే ఇంగ్లీష్ మరియు హిందీ అనేది రావాల్సి ఉంటుంది. హిందీ వచ్చిన వాళ్ళైతే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హిందీ చదువుకునే వాళ్ళు బాగా ఉంటారు. కాబట్టి దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు. తర్వాత దీనికి వచ్చేసి వాయిస్ అనేది ఇంపార్టెంట్. ఇండస్ట్రీ టైప్ కాల్ సెంటర్, డిపార్ట్మెంట్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ పాయింట్ అండ్ ఆపరేషన్స్. తర్వాత ఎంప్లాయ్మెంట్ అనేది ఫుల్ టైం కానీ పార్ట్ టైం కానీ మీరు చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ అనేది గ్రాడ్యుయేషన్ అవసరం లేదు, ఇంగ్లీష్ అనేది స్కిల్స్గా మీరు కావాల్సి ఉంటుంది. దీని లొకేషన్ వచ్చేసి హైటెక్ సిటీ మాదాపూర్. నేను డిస్క్రిప్షన్లో దీనికి అప్లై చేయాల్సిన లింక్ కానివ్వండి, దీని అడ్రస్ కానివ్వండి నేను చెప్పడం జరుగుతుంది. తర్వాత మీరు కంప్లీట్లీ వర్క్ అనేది ఆఫీస్ నుంచే చేయవలసి ఉంటుంది, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ WFO. ఇమీడియట్లీ జాయినర్స్ అనేది ఈ కంపెనీ అనేది కోరటం జరుగుతుంది. ఇకపోతే మెయిన్ బుల్లెట్ పాయింట్ వచ్చేసి ఫ్లూయెన్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ అనేది మాట్లాడాల్సి ఉంటుందట. బేసిక్ నాలెడ్జ్ ఇన్ హార్డ్వేర్ ట్రబుల్ అండ్ షూటింగ్, బేసిక్ నాలెడ్జ్ ఇన్ విండోస్ ఓపెనింగ్ సిస్టమ్, బేసిక్ నాలెడ్జ్ ఇన్ సాఫ్ట్వేర్ డ్రైవ్ అండ్ లాజికల్ సిస్టంలో మీరు నిపుణులై ఉండాల్సి ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు విండోస్ అంటే PGDCA కోర్స్ అనేది ఒక 1 month 2 months ఉండటం జరుగుతుంది. ఆ PGDC సర్టిఫికేట్ అనేది ఉంచి మీ ఒక రిజ్యూమ్లో కరెక్ట్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేసి, ఇంకా అదర్ క్యాలిక్యులేటెడ్ యాక్టివిటీస్ అనేది మెన్షన్ చేసుకొని ఈ కంప్యూటర్ జనరేటెడ్ సొల్యూషన్ ద్వారా ఇంటర్మీడియట్ చేసి, డిప్లొమా చేసి, ఎస్ఎస్సి చేసిన వాళ్ళు వాయిస్ ఓవర్ బేస్డ్ మీద వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అకార్డింగ్ టు యాక్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఆర్టీఐ వారికి కానివ్వండి, నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికి కానివ్వండి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కంప్యూటర్ జనరేటెడ్ సొల్యూషన్ యొక్క ఆపర్చునిటీని అనేది మీరు యూటిలైజ్ చేసుకొని దాన్ని మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రానున్న రోజుల్లో గవర్నమెంట్ జాబ్ కానివ్వండి ఇంకా తదితర అంశాలపై వీడియోస్ చేయడం జరుగుతుంది. నన్ను ఆదరిస్తున్నందుకు గాను మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై హింద్, జై ఆర్టీఐ.